పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మరో గంటలో ప్రచారానికి తెరపడనుంది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో ఈసారి ఎలాగైనా గెలిచి తీరుతామని టీడీపీ అంటోంది. ఇందుకోసం కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఓటుకు 10,000 రూపాయలకు పైనే ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పులివెందులలో గెలుస్తే ఎంత, ఓడితే ఎంత అంటూనే వైసీపీ కుట్రలు చేస్తోందని బీటెక్ రవి ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ వ్యక్తులే నామినేషన్ వేశారంటున్నారు. జగన్ మెప్పు పొందడానికే అవినాష్ గొడవలు సృష్టిస్తున్నారు అంటున్న బీటెక్ రవితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 2 స్థానాలు, ఒకటి పులివెందుల, 2 ఒంటిమిట్ట. ఇప్పుడు పులివెందులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు అందరి కళ్ళు పులివెందుల వైపే ఉన్నాయి. సో పులివెందులను అత్యంత జెడ్పీటీసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో పార్టీ అధినేతల నుంచి కూడా కింద స్థాయి నేతల వరకు, ముఖ్యంగా టీడీపీలో తీసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు పులివెందులను ఎట్లయినా సరే టీడీపీ ఖాతాలో వేయాలనేది కడప తెలుగు తమ్ముళ్ళతో పాటు ప్రధానంగా ఇక్కడ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఆయన సతీమణి లతారెడ్డి ఇక్కడ ఈ స్థానిక టీడీపీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. పులివెందులో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలంలో ఇది ఒక చిన్న మండలానికి జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక. మేము అంతే ఆలోచిస్తాం, మా పని మనం చేసుకుంటూ పోతున్నాం. కానీ మన మీడియా వాళ్ళు ఏదో ఇది పులివెందుల, ఇది జగన్, ఇది పోతే జగన్కి నష్టం, ఇది పోతే ఇళ్ళకి నష్టం అని అంత హైప్ చేసి మాట్లాడారు. కానీ మేము కానీ తర్వాత కూటమి ప్రభుత్వం కానీ ఇది ఒక చిన్న ఎన్నిక వచ్చింది. దానివల్ల మన పార్టీ ఏమైనా ఇక్కడ స్ట్రెంథన్ అవుతుందా, ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే ఇక్కడ ఉండే గ్రీవెన్స్, ఇక్కడ ఉండే సమస్యలు, ఇక్కడ ఉండే డెవలప్మెంట్కి ఏమైనా సంబంధించినవన్నీ చేసిపోయి మనం ప్రజలతో కూడా అభిమానాన్ని సంపాదించుకొని ఈ మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని మనం సక్సెస్ అయితే ఆ మండలంలో ఇవన్నీ మేము చేశాము. మిగతా మండలాల్లో కూడా అలాగే చేస్తాము, నన్ను ఆదరించండి అని ఒక స్కోప్గా ఉంటుంది. దానికి ఆ రకంగా మేము స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని ఈ ఎన్నికను మేము వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సారథ్యంలో ప్రచారం నడిచింది. సో జగన్ రెడ్డి మాకున్న ఇన్ఫర్మేషన్ బెంగళూరులో కానీ ఇతర 7 చోట్లైనా కూడా ఈ ఎన్నిక గురించి ఫాలోఅప్ చేస్తున్నాడు. సో ఎట్లాంటి ఎత్తులు వేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎన్నికలలో ఎత్తులు శ్రీనివాస్ అన్న, ఎవరైనా గెలిచేదానికే వేస్తాం. అవి ఎట్లాంటిది ఎత్తులు వేస్తారని ఇప్పుడు మీ మీడియా ముందర అంటే ఇప్పుడు మనకి ఇక్కడ గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో భాగంగా ఎలా వాళ్ళు ఎట్లా మూవ్ అవుతారు? ఎప్పుడు గొడవలు జరగచ్చు కదా, అది గొడవలు అసలు జరగవు. నాకు తెలిసి పోలీస్ ఫోర్స్ అంతా దిగింది. మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని బాగా హైప్ చేసినారు. పోలీసులు కూడా ఇది చాలా ప్రిస్టేజ్గా తీసుకొని మొత్తం బందోబస్తు అంతా దిగింది. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఏం జరగదు. 100% ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల మండల ప్రజలు మొట్టమొదటిసారి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వాళ్ళందరికీ వాళ్ళు వేసుకుంటున్నారు. రిజల్ట్ 14. స్వాతంత్రం ఎట్లయితే పండగ జరుపుకుండే ఒక స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక పండగ వాతావరణం, అలాంటి పండగ వాతావరణం ఇక్కడ ఉండే ప్రజలకు 14వ తేదీ రాబోతోంది. పులివెందులలో జరిగిన గొడవకు సంబంధించి మీదే తప్పు అని అంటారు. ఎందుకు రమేష్ యాదవ్ ఇక్కడికి రావాల్సింది వచ్చింది? అతను అసలు అది రమేష్ యాదవ్ అంటే ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ. ఇప్పుడు జరిగే చోట యాదవులు ఉన్నారు, ఏదో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ కన్విన్స్ చేసుకునే దానికి రమ్మన్నారు. తప్పేం లేదు, ఆయన రావచ్చు, ఏం లేదు. కానీ అక్కడ దాడి జరిగిన ఘటనలో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆయనను గన్మెన్ ఉన్నాడని ఆయన సేఫ్టీగా పిలుచుకుపోయి ఆయన ఇరికిచ్చారు దీంట్లో. కాబట్టి దాంట్లో పాపం ఆయన పాత్ర లేదు, ఆయనకు ఏం కాలేదు. ఆయన చూడు ఇప్పుడు ఆ కట్టుకట్టినది అదంతా హంబక్కు. వాళ్ళు చెప్తాంటే పాపం ఆయన యాక్ట్ చేస్తాడు. ఎందుకంటే నిజంగా దెబ్బ తగిలితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలా, ఈసీ గైనెడ్ హాస్పిటల్కి పోయి కట్టుకొని ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు, ఆ స్కానింగ్ అంటారు, ఇదంటారు, అతనితో యాక్షన్ చేపిస్తారు. అతను నిజంగా చెయ్యి ఇరిగింటే అవతల రోజే విజయవాడకు పోయి గవర్నర్ని ఎవడన్నా కలుస్తాడా?
కాబట్టి ఇదంతా వాళ్ళ చేతుల్లో పావుగా మారినాడు. ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితుడు. ఆయనను చేయాలని కానీ అట్లా కానీ ఎవరికి ఆలోచన లేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్న ఒక చిన్న సంఘటన మాత్రమే. ఫైనల్గా 10వ కౌంటింగ్ రోజున మనం ఫలితం ఆశించవచ్చా? 100% టీడీపీ. అరే పోటీ చేసిన వాళ్ళను నువ్వు ఈ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం శ్రీనివాస్ అన్న? 100% గెలిచినప్పుడు క్యాప్టెన్ పోతా అంటే గ్రౌండ్లోకి ఏం నువ్వు ఓడిపోతావా గెలుస్తావా అంటే ఏం చెప్తాడు వాడు? 100% సక్సెస్ అవుతాం. ఓకే, బీటెక్ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగిందండి. ఇక్కడ పులివెందుల ఫలితం వాళ్ళే ఎక్కువ చెప్పుకుంటున్నారు. ఇక్కడ తప్పకుండా గెలిచేదైతే మేమే ఎన్నెన్నో చెప్పుకోవచ్చు, కానీ ఏది గెలిచిన ఫలితం అయితే చివరకు టీడీపీదే విజయం అనేది బీటెక్ మాటలు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏవైనా జ్యోతి, కడప, పులివెందుల నుండి.